వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో పర్యటించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. చిన్ననాటి మిత్రులు, పార్టీ శ్రేణులతో సరదాగా గడిపిన మంత్రి. కట్టుదిట్టమైన భద్రత మధ్య వేములవాడ ఆలయ విస్తరణ పనులు వేగవంతం. ఆలయ ఆవరణలోని కోటి లింగాలను తొలగింపు. కుక్క కరిచిన కేసుల్లో ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచన. విటమిన్ గార్డెన్పై దృష్టి పెట్టాలని టీచర్లకు ఆదేశం. ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే యోగాను అలవర్చుకోవాలి. ఆరోగ్యానికి ఆహారపు అలవాట్లు మార్చుకొని వ్యాయామం చేయాలని కరీంనగర్ సిపి గౌసాలం సూచన. కరీంనగర్ శివారులో గంజాయి గుట్టు రట్టు. మైనర్తో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన సందర్భంగా ఢిల్లీలో రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు కలిసి సన్మానించారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన సందర్భంగా ఢిల్లీలో రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నూతన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, రోహిన్ రెడ్డి కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ బృందాన్ని మరియు నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను రాహుల్ గాంధీ అభినందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరింత పెంచిందని, రాష్ట్రాభివృద్ధిని మరింత చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 2 ఏళ్లుగా ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆశీర్వాదం లభించడంతో కాంగ్రెస్కు 51% ఓట్లు వచ్చాయన్నారు. డిసెంబర్ 8 నాటికి 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. రానున్న 2 ఏళ్లు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కలిసి ముందుకు రావాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఈ నెల 17న జరిగే మంత్రిమండలి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తామని ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంలో కీలక పాత్ర పోషించిన బూత్ స్థాయి కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు, వార్డు సభ్యుడి నుంచి మంత్రుల వరకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ కు సహకరించిన ఎంఐఎం నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలకు, సిపిఎం, సిపిఐతో పాటు ఇతర ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉప ఎన్నిక ఫలితాల అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బీహార్ ఫలితాలపై మీ అభిప్రాయం ఏమిటని విలేకరులు అడగగా జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టలేదన్నారు. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉన్నానని వెల్లడించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తారా అని అడిగినప్పుడు ఆ విషయం స్పీకర్ వద్ద సుప్రీంకోర్టులో ఉందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు అంత సానుకూల ఫలితాలు రాలేదని, ఆ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు 39.5% ఓట్లతో 65 సీట్లు, భారత రాష్ట్ర సమితికి 37% ఓట్లతో 39 సీట్లు, భాజపాకు 8, ఎంఐఎంకు 7 సీట్లు ఇచ్చారు. రెండో లిట్మస్ టెస్ట్ రూపంలో 6 నెలల్లోనే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం 41కి పెరిగి 8 ఎంపీ సీట్లు వచ్చాయి. ఈరోజు జూబ్లీహిల్స్లో మాకు 51% ఓట్లు వచ్చాయి. భారత రాష్ట్ర సమితికి 38%, భాజపాకు 8% వచ్చాయి. వీరిద్దరి ఓట్లు కలిపిన కాంగ్రెస్ కు వచ్చిన ఓట్ల కన్నా తక్కువే. విలక్షణ తీర్పుతో జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ ను ఆశీర్వదించి నవీన్ యాదవ్ ను గెలిపించారు. ఈ నగర అభివృద్ధి కోసం అవసరమైన ఈ నగరాన్ని మహానగరంగా విస్తరించి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు విస్తరించే విధంగా నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అందుకే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రేడియల్ రోడ్స్ కావచ్చు, మూసీ నది ప్రక్షాళన కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, గోదావరి కృష్ణా నది జలాలు ఈ మహానగరానికి తాగునీటి అవసరాలను తీర్చడానికి అవసరమైన ప్రణాళికలు కావచ్చు, హైదరాబాదు నగరాన్ని పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్య కావచ్చు, ఎలివేటెడ్ కారిడార్లు కావచ్చు, ఫ్లైఓవర్ బ్రిడ్జులు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, రైల్వే ఓవర్ బ్రిడ్జులు, రైల్వే అండర్ బ్రిడ్జులు కావచ్చు, గల్లీలలో ముఖ్యంగా చెత్త ఒక ప్రధాన సమస్యగా మారింది. కరీంనగర్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. చిన్ననాటి మిత్రులు, పార్టీ శ్రేణులతో సరదాగా గడిపారు.
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో నూతన ఉత్సాహంతో కరీంనగర్లో పర్యటించారు. పార్టీ శ్రేణులు చిన్ననాటి మిత్రులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిన్ననాటి స్నేహితుల నివాసాలకు వెళ్లి వారితో సరదాగా గడిపారు. కోతిరాంపూర్లోని మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పడిశెట్టి భూమయ్య కుమారుడు సాయి చరణ్ రమ్య వివాహం ఇటీవల జరగగా నూతన వధూవరులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీర్వదించారు. అనంతరం తన క్లాస్మేట్ విద్యామారి రామ్ గోపాల్ కుమారుడు శ్రీధర్ ఐఏఎస్ వివాహం ఇటీవల జరగగా ఈరోజు వారి నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం ముస్కు శ్యామ్ సుందర్ రెడ్డి కుమారుడు అభిలాష్ రెడ్డి వివాహం ఇటీవల జరగగా ఈరోజు కరీంనగర్లోని వారి నివాసంలో నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చక్రధర్ తండ్రి మరణించడంతో కరీంనగర్లోని వారి నివాసంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారి చిన్ననాటి స్నేహితులు ఈవి కిరణ్, వేణు తదితరుల నివాసాలకు వెళ్లి వారితో గడిపారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలు ఉన్నత చదువులు చదివించాలని, జీవితంలో మంచి ప్రయోజకులను చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన కోడూరు శైలేష్ నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఆలయ ఆవరణలోని కోటి లింగాలను తొలగించారు. రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా ఆలయ ఆవరణలోని కోటి లింగాలను తొలగించి దక్షిణం వైపు ఉన్న ప్రహరీ గూడను కూల్చివేశారు. మడలేశ్వర లక్ష్మీ నరసింహ ఆలయం చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులు చేపట్టే ప్రాంతంలో హద్దుల ఏర్పాటు, ఇనుపరేకులతో కంచెతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు వేగవంతమైన నేపథ్యంలో భక్తుల దర్శనాలను నిలిపివేసి గుడి ముందు ప్రచార రథం వద్ద ఎల్ఈడి స్క్రీన్పై స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆలయ కళాభవనం, కళ్యాణకట్ట, ఓపెన్ స్లాబ్ కొంత భాగం, ఎన్టీఆర్ వసతి గృహం, ప్రసాదాల తయారీ కేంద్రం, ఆలయ కార్యాలయ భవనాలను పూర్తిగా కూల్చివేసి శిథిలాలను తొలగించారు. దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో మొదటి దశ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆలయ పార్కింగ్ ప్రాంతంలో అవసరమైన యంత్రాలు, ఇసుక సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. పనులను ఆర్ఎండ్బి అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. పనుల వేగవంతంలో భాగంగా ప్రధాన ఆలయంలోని క్యూ లైన్లు పూర్తిగా తొలగించారు. మరోవైపు భీమేశ్వర స్వామి వారి ఆలయంలో కోడె మొక్కులతో పాటు అన్ని రకాల ఆర్జిత సేవల మొక్కులు చెల్లించుకునేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కుక్క, కోతి కరిచిన వారికి చికిత్స పట్ల ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. స్కూల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విటమిన్ గార్డెన్స్ పై బయోసెన్స్ ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలో విటమిన్ గార్డెన్లు ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడమే కాకుండా పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరల్లో ఏ రకం విటమిన్లు, మినరల్లు ఉన్నాయో విద్యార్థులకు తెలిసేలా ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. తీసుకునే ఆహార పదార్థాల ద్వారా శరీరానికి ఏ రకమైన విటమిన్లు అందుతాయో తెలియజేయడమే విటమిన్ గార్డెన్ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రతి పాఠశాలలో స్నేహిత బోర్డులు, విద్యార్థుల కెరియర్ చార్ట్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. అర్బన్ హెల్త్ సెంటర్లో చికిత్స కోసం వచ్చిన పలువురు వృద్ధులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులకు కావలసిన మందులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇస్తారని వారికి సూచించారు. వృద్ధురాలికి అవసరమైన మాత్రలను అందజేశారు. 40 సంవత్సరాలు దాటిన మహిళలకు విటమిన్, ఐరన్, కాల్షియం మాత్రలను పంపిణీ చేయాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. కుక్క, కోతి కరిచిన వారిపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని, క్రమం తప్పకుండా చికిత్స అందిస్తూ కోర్సు పూర్తయ్యే వరకు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. చిన్నారుల నెలవారీ టీకాలు, గర్భిణీల 4 ఆరోగ్య పరీక్షలు 100% పూర్తి చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళా వైద్య పరీక్షలు, ఇతర వైద్య సేవలను సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ సనా, విద్యాశాఖ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో కార్తీక దీపోత్సవం వేడుకలు దీపారాధనతో భక్తులు ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో దీపారాధన నిర్వహించారు. బీజేపీ నాయకులు సుగుణాకర్ రావు, ప్రముఖ ప్రవచకులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై దీపాలు వెలిగించారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు చాలా విశిష్టత ఉందన్నారు. మన పూర్వీకులు అనేక అనుభవాలతో అందించిన ప్రతి ఆచార వ్యవహారంలో ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ఆధ్యాత్మిక భావన, భగవంతుని సన్నిధికి చేరే మార్గదర్శనం ఉన్నాయని తెలిపారు. దీపారాధన అనంతరం మహేశ్వర శర్మ మాట్లాడుతూ వ్యాస మహర్షుల వాక్కు ప్రకారం ఒక దీపం వెలిగిస్తే సర్వ పాపాలు పోతాయన్నారు. కార్తీక మాసంలో హరిహరులు ఎవరిని పూజిస్తామని, దేవాలయంలోనే కాకుండా ఏదైనా పవిత్ర ఆవరణలో దీపం వెలిగించడం ద్వారా అనేక పుణ్యఫలాలు దక్కుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పంచముఖ హనుమాన్ దేవాలయ స్వామీజీ, శ్రీ బ్రహ్మానంద స్వామీజీ, ప్రముఖులు గంపజగన్, మల్లేశం, మారుతి, నరహరి, విజయలక్ష్మి, బ్రహ్మం, మహిపాల్ సతీష్, దీపోత్సవ సమితి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్లో అనేక ప్రాంతాల్లో దీపోత్సవాలు జరుగుతున్నప్పటికీ కూడా అత్యంత విలక్షణంగా మన కరీంనగర్లోని టీటీడీ కళ్యాణ మంటప ప్రాంగణంలో గత 5 సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా సుగుణాకర్ రావు గారి నేతృత్వంలో వారి పరివార సభ్యులందరితో కూడుకొని అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అటువంటి దీపోత్సవము చాలా శ్రేష్టంగా కొనసాగుతున్నది.
దీపాలను వెలిగించడం వలన అజ్ఞానము తొలగిపోయి జ్ఞానము సమకూరుతుంది అని శాస్త్రాల్లో చెప్పబడ్డది. ఇంకో విశేషమైనటువంటి మాట ఏమిటి అంటే ఆరామ క్షేత్రంలో దీపాన్ని వెలిగించడం వలన కేవలం మానవులమైన మనమే కాకుండా పశుపక్ష్యాదులు కూడా వెలిగించినటువంటి దీపాన్ని చూచి తరిస్తాయి అని పద్మపురాణంలో వ్యాస భగవానుడు చెప్పిన దాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక ప్రాంతాల్లో ఆరామ క్షేత్రాల్లో దీపాన్ని వెలిగించడం జరుగుతున్నది. కార్తీక మాసము మొదటి నుండి చివరి వరకు నెల రోజులు దీపాన్ని వెలిగించి ఏ పుణ్యాన్ని మనం పొందుతామో కాళ్ళు చేతులు ముక్కు నోరు అవన్నీ సర్వేంగా లేకున్నప్పటికీ కూడా అత్యంత దుఃఖాన్ని అనుభవించేటువంటి కరీంనగర్ శివార్లో గంజాయి గుట్టు రట్టయింది. మైనర్తో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ శివార్లో గంజాయి విక్రయం గుట్టు రట్టు చేశారు పోలీసులు. బొమ్మకల్ వద్ద మైనర్ బాలుడితో పాటు ముగ్గురిని పట్టుకున్నారు. వారి నుండి 260 గ్రాముల గంజాయి, 3 సెల్ ఫోన్లు, యమహా బైక్, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో దుర్షేడ్కు చెందిన నేరెళ్ల చరణ్, గోపాల్పూర్కు చెందిన బెజ్జంకి లోకేష్తో పాటు మైనర్ ఉన్నాడని రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. బొమ్మకల్ వద్ద రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి ముగ్గురు పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకుని విచారించగా గంజాయి విక్రయం బయటపడిందని సీఐ తెలిపారు. ధర్మపురి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలతో భక్తులు తరించిపోయారు. కార్తీక మాసం శనివారం ఉత్పన్న ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు స్థానిక గోదావరి నదిలో కార్తీక పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి నదిలో కార్తీక దీపం వదిలిపెట్టారు. స్థానిక దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉసిరి చెట్టు వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. క్షేత్రంలోని ఆలయాల ప్రాంగణంలో కార్తీక భక్తుల సందడి నెలకొంది. పెద్దపల్లి జిల్లా మంతని సమీకృత బాలల వసతి గృహంలోకి తహసీల్దార్ కార్యాలయం తరలింపును వ్యతిరేకిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన ఆందోళన వ్యక్తం చేశారు. వసతి గృహంలోకి తహసీల్దార్ కార్యాలయం తరలింపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. 70 మంది విద్యార్థులున్న మంతని సమీకృత హాస్టల్ భవనంలోకి తహసీల్దార్ కార్యాలయం తరలించడం వల్ల ప్రతినిత్యం ఎంతో మంది ప్రజలు రావడం వల్ల విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. రాబోయే 2-3 మాసాల్లో పరీక్షలు ప్రారంభమవుతాయని, ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ వెంటనే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. మంతనిలో ఎంతో విలువైన ప్రభుత్వ భూములు కబ్జా చేసి కుల సంఘాల భవనాలు కట్టుకుని ఉన్నారని, అలాంటి భవనాల్లోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే హాస్టల్ భవనంలోకి ప్రభుత్వ కార్యాలయం తరలింపు నిలిపివేయకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విద్యార్థులు ఉండేటువంటి హాస్టల్లోకి తరలించడం ఇది విడ్డూరం. ఏదైతే ఇక్కడ ప్రభుత్వ భూములలో అక్రమంగా కట్టినటువంటి కట్టడాలు ఉన్నాయి, వాటిని ప్రభుత్వం ఆఫీసులకు వినియోగించుకోవాలి. కానీ విద్యార్థులు చదువుకునేటువంటి హాస్టళ్లను వినియోగించుకోవడం ఇది సరైన పద్ధతి కాదు. గౌరవ కలెక్టర్ గారు వెంటనే దీని మీద ఆర్డర్లు ఇచ్చినారని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. మేము కలెక్టర్ గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం, ఏదైతే ఇక్కడ రెడ్డి సంక్షేమ భవనం ఉంది దాన్ని ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ యూజ్ చేసుకోవాలి, లేకుంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు శ్రీశక్తి భవనం ఉన్నది దాన్ని కానీ యూజ్ చేసుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. లేని ఏడల విద్యార్థులను ఇట్లనే ఉంచి ఇక్కడే ఎంఆర్ఓ ఆఫీస్ను మేము నిర్వహిస్తామని చెప్తే ఖచ్చితంగా మేము పోరాటాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం. కరీంనగర్ జిల్లాలో పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో కోతులను కంట్రోల్ చేయడానికి ఎన్ని ఉపాయాలు చేసినా లాభం లేకుండా పోతుంది. కోతులు ఎప్పుడు వచ్చి ఎటు నుండి దాడులు చేస్తాయో అని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు జనాలు. అయితే కోతులను చెక్ పెట్టడానికి ఓ వినూత్న ఆలోచన చేశాడు ఓ హోటల్ యజమాని. చింపాంజీ వేషం వేసి కోతులు తన దరిదాపులో కూడా రాకుండా చేస్తున్నాడు ఆ హోటల్ యజమాని. కరీంనగర్ జిల్లా సైదాపూర్ పట్టణ కేంద్రంలో కోతుల బెడద ఎక్కువైంది. ఇండ్లు, పొలాలు, కిరాణా షాపులు, హోటళ్లు తేడా లేకుండా హల్చల్ చేస్తున్నాయి. మండల కేంద్రంలో ఎక్కడ చూసినా కోతుల గుంపు కనిపిస్తోంది. కోతులను కంట్రోల్ చేయడానికి ఎన్ని ఉపాయాలు చేసినా వాటి దాదాగిరి మాత్రం ఆగడం లేదు. అయితే మండల కేంద్రానికి చెందిన భిక్షపతి అనే వ్యక్తి బతుకు తెరువు కోసం హోటల్ నడుపుతున్నాడు. అయితే కోతుల బెడద ఎక్కువ కావడం, హోటల్కు వచ్చే కస్టమర్లపై కూడా దాడి చేస్తూ ఉండడంతో ఓ సరికొత్త ఆలోచనకు తెరలేపాడు భిక్షపతి. ఆన్లైన్లో 1700 వెచ్చించి చింపాంజీ డ్రెస్ తెప్పించుకొని కోతులు వస్తే చాలు ఆ డ్రెస్ ధరించడంతో కోతులు కనబడకుండా పరుగులు పెడుతున్నాయి. దీంతో కోతుల బెడద లేకుండా పోయిందని, ఇదే విధంగా మరికొంతమంది కోతులు వచ్చినప్పుడు ఈ రకమైన డ్రెస్లు ధరించడం వల్ల కోతుల బారి నుండి తప్పించుకోవచ్చని అంటున్నాడు. తినడానికి వచ్చిన వాళ్ళ ప్లేట్లా ఎత్తుకొని పోయే పరిస్థితి ఇక్కడ కోతులు విపరీతంగా బెడద ఉన్నది. కోతులు ఉన్నాయి. సో ఇక్కడైతే మొన్న ఒక ఆమె అయితే కోతులు కరడానికి పోతే ఆ బిల్డింగ్ పడ్డది, 2 కాలు సమస్య ఉంది. ఆమె పాపం హాస్పిటల్లో ఉంది, కానీ ఆ పరిస్థితి ఘోరంగా ఉన్నది. పిల్లలు చూసినా కానీ ఎవరు చూసినా కూడా కానీ
ఘోరమైన బెడద అది కాదు. చిన్నపిల్లలు ఇంత గ్యాంగ్ ఉంటే ఒక ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ పోవడానికి భయపెట్టారు. ఇలా సామాన్ హోటల్ వచ్చిన వాళ్ళు ఆ బండ్లకి వెళ్ళి ఆ లోపల ఏమైనా ఉన్నా కూడా తీసుకొని తింటున్నాయి, ఎత్తుకోపోతున్నాయి. అలా సెల్ కానివ్వండి, ఏమైనా బుక్కులు కానివ్వండి, ఏమైనా మెయిన్ ఘోరం అంటే అది చెప్పలేదు ఈ పరిస్థితి. అందుకని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఒక కోతులు అంటే చింపాంజీ అంటే గుట్టలో ఉండే అవి వాటికి భయపడే అని చెప్పేసి ఒక చింపాంజీ ఉన్నది కావాలని చెప్పేసి ఆన్లైన్లో చూడడం జరిగింది. ఆన్లైన్ ద్వారా మేము తీసుకురావడం 1700 పెట్టి తీసుకున్నాము. అది వేసుకున్న తర్వాత ఆ కోతులని ఇక భయపెట్టి ఇవ్వడం జరిగింది. ఆ కోతులు మాత్రం దరిద్రాపుల దగ్గర రావడం లేదు. ఇక్కడ ఆ భయానికి విపరీతంగా పారిపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా డ్రెస్ వేసుకుంటే మాత్రం పారిపోతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లతో సొంత ఇంటి కలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుతుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంతో సొంత ఇంటి కల నెరవేరుతుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గర్మా అగర్వాల్తో కలిసి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఇల్లంతకుంటలో ఉన్న 40, ఓబులాపూర్లో ఉన్న 24 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేసి ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కలెక్టర్ కలిసి ప్రారంభించారు. ఇంటిలో ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలు తగ్గించేందుకు, స్లాబ్ నిర్మాణ ఖర్చు తగ్గించేందుకు ఫిల్లర్ రూఫింగ్ విధానంలో పూర్తి చేయడాన్ని చూసి అభినందించారు. అనంతరం గ్రామంలో గన్నెపల్లి అనుష అనే లబ్ధిదారు ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకోగా నూతన గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కలెక్టర్ హాజరయ్యారు. గృహ ప్రవేశం చేసి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మికుంట వినవంక మండలం ఎల్బాక గ్రామం నుండి జమ్మికుంట మండలం నాగరం గ్రామానికి పత్తి ఎరడానికి వెళ్తున్న 25 మంది మహిళా కూలీల ఆటో ట్రాలీ బోల్తా పడింది. దీంతో ట్రాలీలో ప్రయాణిస్తున్న 4 తీవ్ర గాయాలు కాగా పలువురికి స్వల్ప గాయాలవడంతో జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరెంటు మోటార్లు, కాపర్ వైర్లు, పశువులను అపహరించే అంతర్జిల్లా దొంగల ముఠాకు చొప్పదండి పోలీసులు చెక్ పెట్టారు. కరీంనగర్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కరెంటు మోటార్లు, కాపర్ వైర్, పశువులను అపహరించే ముఠాకు చెందిన అంతర్జిల్లా దొంగల ముఠాకు చెందిన 6గురిని కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి గౌసాలం సమక్షంలో పట్టుబడ్డ 6గురిని చూపించి చోరీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కరీంనగర్, చొప్పదండి, కమాన్పూర్, ఇల్లంతకుంట ప్రాంతాలకు చెందిన 14 మంది ముఠాగా ఏర్పడి బొలెరో వాహనం, అశోక్ లేలాండ్ వాహనాల్లో రాత్రిపూట తిరుగుతూ కరెంటు మోటార్లు, పశువులను అపహరించారని సిపి తెలిపారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 14, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక చోరీకి పాల్పడ్డారని తెలిపారు. చోరీ చేసిన కరెంటు మోటార్లు, కాపర్ వైర్, మేకలు, గొర్రెలు, పందులు, పశువులను వరంగల్, నల్గొండ జిల్లాల్లో విక్రయించి సొమ్ము చేసుకున్నారని తెలిపారు. ఇటీవల చోరీలు ఎక్కువ కావడంతో నిఘా పెట్టి చొప్పదండి వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా 6గురు పట్టుబడ్డారని, మరో 8 మంది పరారీలో ఉన్నారని తెలిపారు. పట్టుబడ్డ వారి నుంచి 20 లక్షల రూపాయలు విలువ చేసే 3 క్వింటాళ్ల కాపర్ వైర్, బొలెరో, అశోక్ లేలాండ్ వాహనాలు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇప్పుడు 6 offenders కి పట్టడం జరిగింది. దే బిలాంగ్ టు వన్ గ్యాంగ్ ఇంక్లూడింగ్ వన్ రిసీవర్. వాళ్ళ మధ్య రికవర్ అయిన ప్రాపర్టీస్ అండ్ కన్ఫెషన్ ప్రకారం వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ టోటల్ 15 కేసెస్ లో అయింది. దీస్ కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ చొప్పదండి PS, చిగుడుమామిడి, మానకొండూరు, గంగాధర్, కరీంనగర్ రూరల్, LMDPS and Dugundi PSO, Warangal Commissionerate, including one grave case which happened in January month. Total 15 cases లో వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ప్రూవ్ అయింది. ఈరోజు గుమ్లాపూర్ క్రాస్ రోడ్ దగ్గర చొప్పదండిలో వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పొజిషన్ లో వన్ బొలెరో క్యాంపర్ వెహికల్ అండ్ వన్ అశోక్ లేలాండ్ వెహికల్ హ్యాస్ బీన్ సీజ్డ్. యాజ్ పర్ దేర్ కన్ఫెషన్, దే ఆర్ హ్యాబిచుయేటెడ్ టు theft activities, mainly copper wires, electric wires, brass materials and livestock. And ఇది offense చేసిన తర్వాత they used to sell it in local markets, including markets in Nalgonda, Warangal and surrounding areas. Proceeds of crime used చేసి they funded their luxurious life, plus they purchased one vehicle also. దీనికి ఇన్స్టాల్మెంట్ కూడా ఈ ప్రొసీడ్ ఆఫ్ క్రైమ్ యూజ్ చేసి పే చేశారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పర్సన్స్ లో 1 పర్సన్ మీద ఆల్రెడీ పీడీ యాక్ట్ ఉంది అండ్ 5 పర్సన్స్ మీద ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. ఇంకా 1 రిసీవర్ కూడా దీంట్లో ఉన్నారు. ఇంకా 8 మెంబర్స్ స్టిల్ ఇప్పించుకోండి. వాళ్ళకి నియర్ ఫ్యూచర్ మేము పట్టుకుంటాము. టోటల్ సీజ్డ్ ప్రాపర్టీలో 1 బొలెరో వెహికల్, 1 అశోక్ లేలాండ్ వెహికల్, 1 మోటార్ సైకిల్ అండ్ కాపర్ వైర్
weighing 3 quintals, 300 kgs. Copper wire కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ వర్త్ 20 lakhs rupees. లీగల్ యాక్షన్ ఇస్ బీయింగ్ ఇనిషియేటెడ్. ఈ కేసెస్లో అన్ని కేసెస్లో విల్ డూ ఇన్వెస్టిగేషన్ ప్లస్ వీళ్ళ మీద గ్యాంగ్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం అండ్ పీడీ యాక్ట్ ఎలిజిబిలిటీ అంటే పీడీ యాక్ట్ కూడా పెడతాం. ఈ వర్క్లో మెయిన్లీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆరోగ్యానికి ఆహారపు అలవాట్లు మార్చుకొని కాసేపు వ్యాయామం చేయాలని కరీంనగర్ సిపి గౌస్ ఆలం సూచించారు. ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుండే యోగాను అలవర్చుకోవాలని హితవు పలికారు. ఆహారపు అలవాట్లు మార్చుకొని శారీరక శ్రమకు అవసరమయ్యే వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటామని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుండి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన డయాబెటిక్ యోగా క్లాసుల ముగింపు నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో సిపి గౌస్ ఆలంతో పాటు ఐపీఎంసీసీ లయన్ హనుమాన్ల రాజిరెడ్డి, డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ ఎస్ కోదండరం, వి రాధాకృష్ణారెడ్డి, ఎనుగర్తి రమేష్, సింగం రాజు, యోగా ఇన్స్ట్రక్టర్లు ముత్యాల రమేష్, మర్రి రాజేందర్ పాల్గొని యోగాసనాలు చేశారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ ముందుంటుందని సిపి తెలిపారు. ఐపీఎస్ ట్రైనింగ్లో యోగా తరగతులు ఉంటాయని, ప్రతిరోజు ఉదయం యోగా చేస్తానని సిపి తెలిపారు. పూర్వకాలంలో ప్రజలు శారీరకంగా ఆరోగ్యంగా ఉండేవారని, కానీ నేటి కాలంలో ఆహారపు అలవాట్లు మారడం, శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల డయాబెటీస్, ఊబకాయం పెరుగుతున్నాయని చెప్పారు. చిన్నప్పటి నుంచే యోగా శిక్షణ ఇవ్వడం చాలా అవసరమని సూచించారు. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ప్రముఖ వ్యక్తిగా, ఆదివాసీ స్వాతంత్ర సమరయోధుడిగా బీర్సా ముండా చరిత్రలో నిలిచిపోయారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు. బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా శాఖ అధ్యక్షులు కట్ట రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో బిర్సా ముండా జయంతి జనజాతీయ గౌరవ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుమని 25 ఏళ్లైనా రాకముందే ఆంగ్లేయులపై పిడికిలి బిగించి వీరోచిత పోరాటం చేసిన గిరిజన యోధుడు బిర్సా ముండా అని తెలిపారు. ముఖ్యంగా నేటి బీహార్, జార్ఖండ్ అటవీ ప్రాంతాల్లో బ్రిటిష్ కాలంలో జరిగిన మిలినేరియన్ ఉద్యమానికి బిర్సా ముండా సారథ్యం వహించి యుద్ధం ప్రకటించారన్నారు. బ్రిటిష్ వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా చరిత్ర పుటల్లో నిలిచిపోయారన్నారు. కనీసం 25 ఏళ్ల వయసు నిండకుండానే ఆయన బ్రిటిషర్లపై చేసిన వీరోచిత పోరాటాల వల్ల ఈ ఘనత సాధ్యమైందన్నారు. బిర్సా ముండా ధైర్య సాహసాలను స్మరించుకుంటూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నవంబర్ 15ను బిర్సా ముండా జయంతి రోజును జనజాతీయ గౌరవ దివస్ ప్రకటించిందన్నారు. మోదీ ప్రభుత్వం బిర్సా ముండా స్ఫూర్తితో ముందుకు కొనసాగుతుందని తెలిపారు. మోదీ ప్రభుత్వ దశాబ్ద పాలనలో గిరిజన సాధికారతలో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరంపల్లి గ్రామంలో ఇంటర్ విద్యార్థిని అర్చన అనుమానాస్పదంగా మృతి చెందింది. శివరంపల్లి గ్రామానికి చెందిన రాజు లావణ్య రెండవ కూతురు అర్చన సోమవారం ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. నిన్న పాఠశాలకు వెళ్లి వచ్చిన అనంతరం కుటుంబ సభ్యులతో సరదాగా గడిపింది. తెల్లారి చూసేసరికి మృతి చెంది ఉండడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అయితే గత 3-4 నెలల నుండి అర్చన కడుపు నొప్పితో బాధపడేదని ఆసుపత్రిలో చూపెట్టి చికిత్స అందిస్తున్నామని మృతురాలి తండ్రి రాజు అంటున్నారు. నిన్నటి దాకా కూడా మంచిగానే ఉండే. నిన్న సాయంత్రం స్కూల్కి పోయి కూడా వచ్చింది. మంచిగా యాక్టివిటీ, స్కూల్లో కూడా యాక్టివిటీ మంచిగా పర్ఫామ్ చేసిందంట, యాక్టివ్గానే ఉందంట. ఇంటికి వచ్చింది, అందరం ఉన్నాం నార్మల్గా, అందరం మంచిగానే ఉన్నాం. అన్నం తిన్న తర్వాత మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు ఇట్లా పడుకున్నారు. నేను మా చెల్లె పడుకుంటాను అనగా కొంచెం స్టమక్లో పెయిన్ అని అన్నది. నార్మల్గా ఆమెకు హెల్త్ ఇష్యూ ఉందని అట్లనే వచ్చింది కావచ్చు అనుకొని అంత చూడలే. ఇక పొద్దున మార్నింగ్ లేచి చూసే వరకు చనిపోయి ఉన్నది. ఇప్పుడే పోలీస్ సార్ వాళ్ళు వచ్చిర్రు, అన్ని రాసుకొని వేయిరు. ఆరోగ్యం కాణిపాకం వరసిద్ధి వినాయకుడు, అరుణాచలం అన్నమయ్యను పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగన్న దర్శించుకున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో కేంద్ర పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగన్న స్వామివారిని దర్శించుకున్నారు. వేలూరు గోల్డెన్ టెంపుల్లోకి వెళ్లి మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ప్రజలందరి అభ్యున్నతి, శాంతి, సుసంపన్నత కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని కోరుకున్నారు. అలాగే పవిత్రమైన అరుణాచలం అన్నమలయ్య స్వామివారిని పల్లె గంగారెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి కటాక్షంతో ప్రజలందరికీ శాంతి, సంపద, ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షించారు. భక్తుల అభ్యర్థనలు, ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడేందుకు స్వామివారి ఆశీస్సులు మనకు తోడుండాలని ప్రార్థించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉదయం మాగంటి సునీత నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన తీరును ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కేటీఆర్ ధైర్యం చెప్పారు. సునీతితో పాటు వారి పిల్లలను కూడా ప్రశంసించారు. అనంతరం ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగారు. మా హయాంలో ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత మా నాయకులు కార్యకర్తలు ఇలా హద్దులు దాటి ఏనాడైనా దాడులు చేశారా? నిన్న కారు గుర్తును అవహేళన చేశారు. మేము 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచాం. కానీ విర్రవీగలేదని, కాంగ్రెస్ పార్టీ నేతల్లా చిల్లరగా ప్రవర్తించలేదని కేటీఆర్ గుర్తు చేశారు. అలాగే ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాదన్నారు. మా కార్యకర్తల మీద దాడి చేసిన వారిని వదిలిపెట్టే సమస్య లేదంటే తండ్రి గారికి అందరినీ కలిసినాము. విష్ణువర్ధన్ రెడ్డి గారు, సునీత గారు, కౌశిక్ రెడ్డి గారు, అట్లాగే మా నాయకులందరం కూడా కలిసి, మా కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఎన్నికలు మా కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు అందరం కూడా వచ్చి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా, ఎన్నికల ముందు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, పార్టీది. వదిలిపెట్టే సమస్య లేదు. ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలొచ్చు, కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం. అర్ధగంటలో వస్తా అని చెప్పినా ఇలా వచ్చినాం. రేపు కూడా ఇట్లే ఉంటాం. మంగళవారం నాడు తెలంగాణలో చలి తీవ్రత గత వారం రోజులుగా కొనసాగుతూ ఉండగా ఈ రోజు ఉదయం మరింత పెరిగింది. హెచ్సియు షేర్లింగంపల్లి అత్యల్పంగా 9.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా బిహెచ్ఎల్ 11.1 డిగ్రీల సెల్సియస్, రాజేంద్రనగర్ 11.6 డిగ్రీల సెల్సియస్, గచ్చిబౌలి 11.9 డిగ్రీల సెల్సియస్ వద్దకు పడిపోయాయి. కుత్బుల్లాపూర్, వెస్ట్ మారేడ్పల్లి, గాజుల రామారం, చందానగర్, ఎల్బీ స్టేడియం, జూ పార్క్ వంటి ప్రాంతాల్లో 12.5 డిగ్రీల సెల్సియస్ నుండి 13.9 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరంలోని కొన్ని కాలనీలు పొగమంచు కారణంగా ఉదయం తీవ్ర చలితో వణికిపోయాయి. అలాగే తెలంగాణలోని వివిధ జిల్లాల స్థాయిలో కూడా చలిదాడి కొనసాగింది. ముఖ్యంగా పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ డేటా ప్రకారం ఈ రోజు ఉదయం సంగారెడ్డి 8.1 డిగ్రీ సెల్సియస్తో అతి చల్లటి ప్రాంతంగా నిలిచింది. అలాగే ఆసిఫాబాద్ 8.4 డిగ్రీల సెల్సియస్, సిద్దిపేట, కామారెడ్డి 8.9 డిగ్రీల సెల్సియస్, సిరిసిల్ల 9 డిగ్రీల సెల్సియస్, మెదక్, ఆదిలాబాద్ 9.6 డిగ్రీల సెల్సియస్ వద్దకు పడిపోయాయి. రంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాలలో కూడా 10 డిగ్రీల సెల్సియస్ చుట్టూ ఉష్ణోగ్రత నమోదవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు మరింత పెరిగాయి. వాతావరణ శాఖ వచ్చే 48 గంటలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. మోసం చేయడం హరీష్ రావు నైజమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. మెదక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. భారత రాష్ట్ర సమితిలో ఒకరిపై ఒకరు బాణాలు వేసుకోవడంతోనే సరిపోతుందన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా సామాజిక మాధ్యమాలు బంద్ చేసి బయటకు రావాలని హితవు పలికారు. భారత రాష్ట్ర సమితి ఓడిపోగానే ఓటమికి కారణం తాను కాదని తప్పించుకోవడం హరీష్ రావు నైజమని, ఆయన గురించి గట్టిగా మాట్లాడితే నన్ను పార్టీ నుంచి బయటకు పంపారన్నారు. కేటీఆర్ హరీష్ రావు పేరుకు కృష్ణార్జునులని ట్వీట్ చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్నారు. 15 మంది ఇండిపెండెంట్లు నా దగ్గరికి వచ్చి మేము ఉపసంహరించుకుంటున్నామని, ఎవరికి మద్దతు ఇవ్వాలని అడిగారు. నాకు జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధం లేదని చెప్పానన్నారు. తర్వాత వాళ్ళు హరీష్ రావు దగ్గరికి వెళ్లారు. ఆయన కూడా ఇదే సమాధానం చెప్పారట. మీ ఇష్టం, ఎవరికైనా మద్దతు ఇచ్చుకోండి అన్నారట. నేను భారత రాష్ట్ర సమితిలో లేను కాబట్టి ఉప ఎన్నికకు దూరంగా ఉన్నాను. కానీ హరీష్ రావు ఆ పార్టీలో ఉంటూ మోసం చేశారు. గ్రూప్ 1 ఉద్యోగాల్లో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుంది. ఉద్యోగాల కల్పనలో విఫలమైంది. హరీష్ రావు బినామీలు, వారి కంపెనీలతో సీఎంకు సంబంధాలున్నాయి. సోషల్ మీడియాలో మాత్రమే భారత రాష్ట్ర సమితి ఉంది. అందుకే జూబ్లీహిల్స్లో ఓడిపోయింది. జగదీష్ రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డికి ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? ఆ పార్టీ నేతలు ఆస్తులు పెంచుకున్నారు, క్యాడర్ను పెంచుకోలేదు. పద్మా దేవేందర్ రెడ్డి 2009లో ఎక్కడున్నారు? 2 చేతులతో కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసి పార్టీ వదిలిపెట్టి వెళ్లారు. ఉద్యమం రాగానే మళ్లీ తిరిగి వచ్చారు. కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసిన పద్మా దేవేందర్ రెడ్డికి హరీష్ రావు ఎలా సపోర్ట్ చేస్తారు అని కవిత ప్రశ్నించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో పర్యటించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. చిన్ననాటి మిత్రులు, పార్టీ శ్రేణులతో సరదాగా గడిపిన మంత్రి. కట్టుదిట్టమైన భద్రత మధ్య వేములవాడ ఆలయ విస్తరణ పనులు వేగవంతం. ఆలయ ఆవరణలోని కోటి లింగాలను తొలగింపు.
కుక్క కరిచిన కేసుల్లో ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచన. విటమిన్ గార్డెన్పై దృష్టి పెట్టాలని టీచర్లకు ఆదేశం. ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే యోగాను అలవర్చుకోవాలి. ఆరోగ్యానికి ఆహారపు అలవాట్లు మార్చుకొని వ్యాయామం చేయాలని కరీంనగర్ సిపి గౌసాలం సూచన. కరీంనగర్ శివారులో గంజాయి గుట్టు రట్టు. మైనర్తో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.